కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. అవతల సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు. అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు. రథమా కదలదు. ధనస్సా విరిచేశాడు. అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు. మళ్లీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు. అర్జున, నువ్వు రథం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. నా రథచక్రం కుంగిపోయింది. నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను. అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు. కొంతసేపు బాణప్రయోగం ఆపు. నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు, ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా? జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం, అనుష్ఠిస్తే రక్షించేది. నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో? పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా? నువ్వు పాటించనిది ధర్మం. నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రానా రా, నా బంగారు కొండ. నానా సూరి, ఇంకెళ్దామా? నానా సూరిగా, ఈరోజు స్కూల్లో అజయ్తో వినయ్తో ఆడుకున్నావా నాన్న? ఆడుకున్నా నాన్న. సరే కానీ నాన్న, ఒకసారి దింపవా? నాన్న, నాకు ఒకటి కొనిపిస్తావా? ఏం కావాలి నాన్న? నాకు అలాంటి సైకిల్ కావాలి నాన్న. అవన్నీ ఇప్పుడు ఏం వద్దులే నాన్న, వెళ్దాం రా. నాన్న, నాకు సైకిల్ కావాలి. అలా కాదు నాన్న, కావాలి. జీతం డబ్బులు పడగానే కొనిపిస్తాలే. సరేనా నాన్న, ఇప్పుడు వెళ్దాం రా నాన్న. రే 1/2 ఉంది, ఆడతారా? 1/2 కాదు, 1/3 ఇస్తా. ఆడతావా? ఆడతా. జరగండ్రా. అమౌంట్ ఫోన్పేనా క్యాషా? బాసు, నీకెంత నాకెంత? చెప్పాగా 1/3 అని. 1000కి 3000 ఇస్తా. సరే. రే ముక్క మార్చావు. రే నేను మార్చలా. ఏంట్రా మావాడు కాలర్ పట్టుకుంటున్నావు? ఏంటన్నా నువ్వు? ఏంట్రా మీదకి వస్తున్నారేంట్రా మీరు? మీరేంట్రా బాగా రెచ్చిపోతున్నారు? ఏంట్రా ముక్క మార్చి మీరైతే అసలు ఏంట్రా నువ్వు? అరే బావా, అరే వంశీ లేరా? అరే వంశీ లేరా?
నా ఫ్రెండ్స్ మీద ఎవ్వడిదైనా చేయి పడితే ఈ సూరిగాడి దెబ్బ ఇలానే ఉంటుంది. రారా వంశీ పోదాం. అరే గోపి, హా, మీ అన్నయ్య రమ్మంటున్నాడు రా. వస్తున్నా. ఏంటని రమ్మన్నావంట? ఏం లేదురా, ఫ్రెండ్స్ని పరిచయం చేద్దామని పిలిచా. వీడి పేరు శివాజీ, ఆడి పేరు చిన్ని, వచ్చేవాడి పేరు వంశీ. రే రే ఏంట్రా ఆగరా. ఏం లేదురా సూరి, గుడికెళ్ళొచ్చా. నిన్న టైంకి వచ్చి సేవ్ చేసినందుకు థ్యాంక్స్ రా. ఈ గుళ్ళు దేవుళ్ళు ఇవన్నీ మనకి సెట్గా గురు. ఎవర్రా మనోడు? మా తమ్ముడురా. సరే అన్న, రేపు నీ పుట్టినరోజు కదా, ఊరికెళ్ళి అర్చన చేయించుకుని వస్తా. నీకు సున్నంలో అంటే ఇష్టం కదన్నా, రేపు చేయించుకొని తీసుకొస్తాను. సరే మరి వెళ్ళొస్తాను. ఏంటి మూమెంట్? జిలేబీలు ఇస్తాడే, సున్నుండలు ఇస్తాడే. నా మీద భరోసా లేదా? అరే వంశీ ఎక్కడ్రా? తమ్ముడు సున్నుండలు తీసుకొని వస్తున్నాడు రా, రండి త్వరగా. రే ఆగరా, ఆగు. రేయ్ రేయ్ ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? రేయ్ ఆగరా. రేయ్ ఎక్కడికి వెళ్తావురా? ఇంకా ఎవడొస్తాడురా నిన్ను కాపాడటానికి? అన్నా అన్నా, ఏంట్రా ఏమైంది? టేకి తోటలో గోపి అన్నని ఆ. సున్నుండలు తీసుకొని చెప్పరా, ఏమైందో సరిగ్గా చెప్పరా. గోపి అన్నని చంపేశారన్నా. గోపి రండ్రా. పదండ్రా. రే గోపి, రే గోపి, రే గోపి, గోపి లేరా, అన్నయ్య వచ్చాను లేకరా. Oh
పంతులు గారు, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. ఆడి పేరు మీద అర్చన చేయండి. ఆయుష్మాన్ భవ. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే వంశీ, ఎక్కడున్నారా? అర్జెంట్గా ఎక్కడున్నా మా షెడ్ దగ్గరికి వచ్చేయండి. ఏమైందిరా కంగారుగా రమ్మన్నావు? చెప్పరా. ఏమోరా, ఏం అర్థం కావట్లేదు. గత 4 రోజుల నుంచి ఏం జరుగుతుందో ఏంటో అస్సలు అంత పట్టట్లేదు. మొన్నేమో నీ మీద అటాక్ జరిగింది, నిన్నేమో గోపిగడు చనిపోయాడు, నా చిన్నతనంలో మా నాన్న చనిపోయాడు. ఏమవుతుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు? అదేంట్రా నన్ను అడుగుతున్నారు? నాకేం చేయాలో అర్థం కాక మిమ్మల్ని రమ్మంది. జరిగిందంతా చూస్తుంటే నీ చుట్టూ ఏదో జరుగుతున్నట్టుందిరా సూరి. మనలో నుంచి ఒక్కొక్కడిని దూరం చేస్తున్నారా. నెక్స్ట్ టార్గెట్ అయితే మనమేనారా? అన్నా, నాకు బాగా భయం వేస్తుంది. హే ఆగరా, నువ్వు ఏం మాట్లాడుతున్నారు వంశీ? అయితే నెక్స్ట్ నువ్వు, నేను, శివాజీ మన ముగ్గురమేనా టార్గెట్? ఇదంతా కాదురా శివాజీ, నువ్వు వెళ్ళు, నిన్ను పంపిస్తున్నా. ఎవడొస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తారో కూడా చూద్దాం. అవునరా, పదండ్రా. నేనెప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చిందిరా. ఈ సమయం కోసమే గత 15 సంవత్సరాలుగా ఎంతో ఆకలితో నిరీక్షణతో ఎదురు చూశా. వాడికి జరిగిన జ్ఞాపకాలన్నీ ఒక వలయం. ఇప్పుడు వాడున్న పరిస్థితి ఒక ప్రళయం. అది సృష్టించింది ఎవరు? నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, వాడు నాకు తిరిగి ప్రాణాలతో కావాలరా. మీలో ఎవరెళ్తారో? నేను వాడిని తీసుకొస్తాను. శివాజీ, తమ్ముడిని చంపింది ఇక్కడే. ఎవడొస్తాడో చూద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడ వెయిట్ చేస్తాను. దొరికావురా. ఎవడ్రా నువ్వు? ఎవరు పంపిస్తే వచ్చావు? ఎవడు పంపిస్తే వచ్చావు? ఏం చేయాలని వచ్చావు చెప్పు.
ఏంట్రా నవ్వుతున్నావు? కామెడీగా ఉందా? చెప్తావా చెప్పానా? చెప్తా చెప్తా చెప్తా. నువ్వు అనుకున్నట్టు మేం కాదు ఇదంతా చేసింది. మరెవడ్రా? అప్పుడు మీ నాన్నని చంపింది, నిన్న మీ తమ్ముడిని చంపింది, రేపు నిన్ను చంపేది కూడా మా బాస్ వసీకర్ అలియాస్ వంశీ. ఏంటి షాక్ అయ్యావా? నీ పక్కనే ఉంటూ నీ పతనాన్ని కోరుకున్నాడు రా మా బాస్. చిన్నప్పటి నుంచి స్నేహం చేశాడని నువ్వు అనుకున్నావు, కానీ స్నేహం అనే వలయంలో నిన్ను పడేసి నీ జీవితాన్ని ఒక ప్రళయంలా మార్చాడు. అసలు ఇదంతా ఎందుకు చేశాడు అని అంటే, ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా సరే బాధ నమ్ముకోలేడు, మనశ్శాంతిని కొనుక్కోలేడు. ఇలా అని పంచతంత్ర గ్రంథంలో రాయబడింది. మీరంతా అనుకున్నట్టు వసీకర్ మామూలు వాడు కాదురా. కాలజ్ఞానాన్ని తిరగేసిన మహాశివ భక్తుడురా. దానికోసం వసీకర్ ప్రతి అమావాస్య రోజు శివాలయంలోకి వెళ్ళి దీపం పెట్టేవాడు. కానీ ఆ దీపం ఆరిపోయేది అక్కడే మొదలైంది. ఆ పరమశివుడు కూడా తన ఆశయానికి అడ్డొస్తున్నాడని నరరూప రాక్షసుడుగా మారిపోయాడు మా వసీకర్. ఈ లోకాన్నే జయించడం కోసం అన్ని తాంత్రిక విద్యల్లోనూ పట్టు సాధించాడు. మహామాంత్రికుడయ్యాడు. పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకొని తల్లి ప్రేమ పొందలేని నీలాంటి 5 అనాథల్ని చంపి వాళ్ళ రక్తంతో రక్తాభిషేకం చేసి ఎవరు ఎదుర్కోలేనంత శక్తిగా మారాలనేదే మా వసీకర్ కళ. వచ్చే అమావాస్య రోజు మనూరు పొరిమేరల దగ్గర నిన్ను కూడా చంపి తన ఆశయాన్ని పూర్తి చేయాలని సర్వం సిద్ధం చేశాడు రా మా వసీకర్. దమ్ముంటే ఆపరా. రెడీ ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో రారా చిన్ని, త్వరగా రా.
అయ్యగారు 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 ఏంటి వీరయ్య? ఏమైందో తెలియట్లేదు. నా కొడుక్కి దినం దినం గండ. అయ్యగారు అసలు వాడి జాతకం ఏంటో చెప్పండి అయ్యా. వీరయ్య, ఈ సృష్టిలో కొన్నిటికి సమాధానాలు ఉండవు. పరిష్కారం కోసం వెతకటం ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడో దారి వేయబడింది. ఏంటయ్యగారు మీరు మాట్లాడేది? అవును వీరయ్య, నీ కొడుకు మనిషి రూపంలో పుట్టిన దైవాంశ రూపుడు. తనని వధించాలని కొన్ని అతీత శక్తులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నారయ్యా? అందులో భాగమే వీరయ్య, ఈ గండాలు నీ కొడుకుని వెంటాడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయలేమంటారయ్యా? అదేం పిచ్చి ప్రశ్న వీరయ్య. జరగాల్సిందంతా నీ కొడుకు చేతుల మీదుగానే జరుగుతుంది. అయ్యగారు రే చిన్ని, శివాజీ, ఇప్పుడు దాకా చేసిందంతా మన వంశీగాడారా. చిన్నప్పుడు నాన్నని, తమ్ముడు గోపిని ఇద్దరిని కోల్పోయాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదురా. ఆదివారం అమావాస్య రోజు పొలిమేర దగ్గర నన్ను వేసేయడానికి ప్లాన్ చేశాడంటరా. ఈ ఒక్క ఆపరేషన్కి మీ ఇద్దరు దూరంగా ఉండండిరా. నేను ఒక్కడనే వెళ్తాను. ఆడో నేను తేల్చుకొని వస్తాను. నాకు తెలుసురా, నువ్వు ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తావని. ఆట నువ్వు మొదలు పెట్టావు. ఎలా ఆడాలో నేను చూపిస్తా. ఏం తెలుసని మాట్లాడుతున్నావురా నా గురించి? నిన్ను చంపి నీ రక్తంతో నా పాపాలని శుద్ధి చేసి ఈ లోకాన్నే జయిస్తారా? ఇన్ని తెలిసిన నీకు ఇది కూడా తెలియాలరా. యుగాన్ని అంతం చేయడానికి నీలాంటోడు పుట్టిన ప్రతిసారి ఈ లోకాన్ని రక్షించడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడురా. కర్మ ఫలితం అనుభవించడం నీ వంతు, ధర్మస్థాపన చేయడం నా వంతు. రా! మృగా రారా. ఏంటి ధర్మస్థాపన చేస్తావా?
లోకాన్ని రక్షిస్తావా? ఎవడొస్తాడ్రా నిన్ను కాపాడడానికి? రమ్మను 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 రమ్మను. రా రా లే లే. యముణ్ణి నేనే, శివుణ్ణి నేనే, మాంత్రికుణ్ణి నేనే, తాంత్రికుణ్ణి నేనే. ఏడిస్తే ఈశ్వరుడు రాడ్రా లే. ధరాధరేంద్రనందిని విలాస బాహుబంధుర స్ఫురద్రుగంత సంతతి ప్రమోదమాన మానసే. కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమే వస్తుని. ఈ లోకాన్ని జయించడం కోసం ఒక దుష్ట శక్తి వినాశనం కోసం ఎలా అయితే పుట్టకనిచ్చిందో, లోకరక్షణ కోసం, ధర్మస్థాపన కోసం ఆ దైవమే నీ కొడుకు పుట్టుకనే మరుసటి రోజే నిశ్చయించింది. నేను ఇప్పుడు చెప్పిన మాట నీ కొడుక్కి 15 సంవత్సరాల తర్వాత తెలియాలి. తెలియజేసే బాధ్యత నీదే. ఇదిగో వీరయ్య, విజయస్తు. నాన్నా, మన ఫ్యూచర్ సేఫ్.